సువార్తను చాటింప సుసమయం విధియేను. శ్రీ యేసుని నామంబు ఎంతో మధురము మనకు. శ్రీ యేసుని నామంబు ఎంతో మధురము మనకు. సంతసమున్న సాగెదము పురికొల్పుచు మనసులను. సంతసమున్న సాగెదము పురికొల్పుచు మనసులను. సంకటములు ఎన్నైనా సంకటములు ఎన్నైనా చనిపోతే మేలనుచు. సంకటములు ఎన్నైనా చనిపోతే మేలనుచు. వార్తను చాటింప సుసమయం విధియేను. శ్రీ యేసుని నామంబు ఎంతో మధురము మనకు. శ్రీ యేసుని నామంబు ఎంతో మధురము మనకు. సిలువను మోయుచు భుజమున్ చేత సువార్తలను నీ. సిలువను మోయుచు భుజమున్ చేత సువార్తలను నీ. లోకమునకు చాటెదము లోకమునకు చాటెదము ప్రశాంతుడగు యేసున్. లోకమునకు చాటెదము ప్రశాంతుడగు యేసున్. సువార్తను చాటింప సుసమయం విధియేను. శ్రీ యేసుని నామంబు ఎంతో మధురము మనకు. శ్రీ యేసుని నామంబు ఎంతో మధురము మనకు. త్రియేకునికే ఇలలో జయమార్బాటించెదము. త్రియేకునికే ఇలలో జయమార్బాటించెదము. జయశాలులుగా మేము జయశాలులుగా మేము జగదేవతను నిగింతుం. జయశాలులుగా మేము జగదేవతను నిగింతుం. వార్తను చాటింప సుసమయం విధియేను. శ్రీ యేసుని నామంబు ఎంతో
ఎంతో మధురము మనకు శ్రీ యేసుని నామంబు ఎంతో మధురము మనకు ప్రవక్తలలో గనుడు పరమున దూతలు పొగడున్ ప్రవక్తలలో గనుడు పరమున దూతలు పొగడున్ నేత్రములకాయన తారా నేత్రములకాయన తారా అరుణోదయ నక్షత్రం నేత్రములకాయన తారా అరుణోదయ నక్షత్రం సువార్తను చాటింప సుసమయం విధియేను శ్రీ యేసుని నామంబు ఎంతో మధురము మనకు శ్రీ యేసుని నామంబు ఎంతో మధురము మనకు చిరునగవులతో మేము చిందింతుము రక్తమును చిరునగవులతో మేము చిందింతుము రక్తమును హృదయాలు ప్రకాశించున్ హృదయాలు ప్రకాశించున్ మనసానందం విధియే హృదయాలు ప్రకాశించున్ మనసానందం విధియే సువార్తను చాటింప సుసమయం విధియేను శ్రీ యేసుని నామంబు ఎంతో మధురము మనకు శ్రీ యేసుని నామంబు ఎంతో మధురము మనకు ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, సర్వకృపానిధి, నిన్న నేడు ఒకే రీతి ఉన్నవాడ, ఎన్నడూ మారని మార్పు చెందని దేవ, అనంతమైన జ్ఞాని, యేసు ప్రభు ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉదయకాల సమయమందు మీ పిల్లముగా మీ సన్నిధిలో చేరి ఈ రీతిగా రాగలిగే శ్రేష్టమైన ధన్యకరమైనటువంటి అవకాశం ప్రేమించి కృపచేత మాకు చిన్నందుకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనబరుస్తున్నాం. దయగల మా తండ్రివి, కనికర సంపన్నుడు, కృప చూపుతున్న ఐశ్వర్యవంతుడు, కృపా సమృద్ధిగా దేవుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, బహుదీర్ఘ శాంతుడు, కోపించునే వాత్సల్యత చూపించే దేవుడు, మాకు సమీపంగా ఉన్నావు. అందుకొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ఇళ్ళ మీరు కలిగి ఉన్న విస్తారమైన తలంపులకై,
నిత్యోన్నత ఉద్దేశములకై మిమ్మల్ని పూజించి ఆరాధిస్తుంటున్నాం. నా కొరతలు బలహీనతలు కలవరమైన మీకు విస్తారమైన క్షమాపణ, దీర్ఘశాంతం, మీ దయా కనికరం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మళ్ళీ మీరు కలిగి ఉన్న విస్తార తరంపులకై స్తోత్రం. ఆలోచనకర్త, నడిపించే దేవుడు, అన్ని పరిస్థితుల్లో నమ్మకమైన సహాయకుడు అని నమ్మి స్తుతించి ఆరాధించి కొనియాడుతున్నాను. పరమ తండ్రి, ఆత్మ ప్రాణదేహంలో మీకు ప్రశస్తమైన రక్త ప్రోక్షణ తెస్తుండగా దయచేసి మన్నించి కడిగి పవిత్రపరచు. ఉదయకాల సంబంధం గడిపేటువంటి సమయం మా కొరకు దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఏకీవిస్తున్న పరిశుద్ధులందరికీ స్తోత్రం. ప్రతి వారికి కావాల్సిన భాగం మీ ఆత్మజ అనుగ్రహించి తద్వారా మీకే మయం తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఏకీవిస్తున్న పరిశుద్ధులందరినీ కూడా మేలు కొరకు మీరే జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అయితే సహాయం చేయండి, సంకల్పం నెరవేర్చుకోండి, తద్వారా మీకు భయం తెచ్చుకోమని, నూతన తలంపుల చేత మా హృదయాలు దర్శించమని యేసు ప్రభు నామమున నుంచి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 12:24. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు, సోమరులు గట్టి పనులు చేయవలసి వచ్చును. మొదటి భాగాన్ని గమనిస్తాం జాగ్రత్తగా. శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు. పదమూడవ అధ్యాయం 4వ వచనం. సోమరి ఆశ పండు గాని వారి ప్రాణములకేమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండును. శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండును. శ్రద్ధ, ఇది చాలా అవసరం. ఏ పనైనా లేకుంటే మనం ఏం చేసినా దాంట్లో మనకి ఉండాలి శ్రద్ధ, లేకుంటే పట్టింపు, కొంచెం ఆసక్తి కూడా అనుకోవచ్చు. దేవుని వాక్యం చెప్తుంది, శ్రద్ధ గలవారి, శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేయుదురు అని రాయబడింది. వారు ప్రభుత్వం చేస్తారు, అధికారం చెలాయిస్తారు. వాళ్ళు ఎందుకు వచ్చింది వారికి అలాంటి కదా? దాని గల కారణం ఏంటంటే వారికి పని మీద ఉన్నటువంటి శ్రద్ధ. మరి ఇంకోటి రాయబడింది సామెతలోని, తన పనిలో నిపుణత గల వాడిని చూస్తే వాడు అల్పుల ఎదుట కాదు రాజుల ఎదుటని నిలబడును అని రాయబడింది. ఎవరు? తన పనిలో నిపుణత గలవాడు, నైపుణ్యం కలిగినటువంటి వాడు ఎక్కడ? అల్పుల ఎదుట కాదు రాజుల ఎదుట ఏం చేస్తాడు? ఆయన నిలబడతాడు.
ఎందుకు రాజులే నిలబడతాడు? కారణం ఏంటి? తన పనిలో ఏముంది? ఆయనకు నైపుణ్యం ఉంది. నైపుణ్యత, నిపుణత, స్కిల్నెస్ ఎప్పుడు వస్తుంది మరి? ఒకరికి పనిలో నైపుణ్యత ఎప్పుడు వస్తుందంట? శ్రద్ధ ఉంటే వస్తుంది పని మీద. కాబట్టి శ్రద్ధగా పని చేయటం వల్ల నైపుణ్యత వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నైపుణ్యత కలిగినటువంటి వాడు అల్పుల ఎదుట కాదు, రాజుల ఎదుట ఏం చేస్తాడు? నిలబడతాడు ఆయన. అందుకంటారా అలవర్చుకోవడం మంచిది. దేన్ని? శ్రద్ధగా పని చేయడం. కొంతమంది వారి జీవితంలో వాళ్ళు పని ఏదో పేరుకు మాత్రం చేస్తున్నామంట కానీ దాంట్లో వారికి శ్రద్ధ అనేది ఉండదు వారి జీవితంలో. శ్రద్ధ లేని పని చేయొచ్చు కానీ అందులో ఆయనకు నైపుణ్యత అనేది రాదు. అందుకని కదా పనిలో నైపుణ్యత రావాలంటే దానికంటే ముందు ఏం కావాలా? శ్రద్ధ అనేది అవసరం. కాబట్టి విశ్వాసపు జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పుడు దైనందిన జీవితంలో లోకరీతిగా అయినా సరే ఒక వ్యక్తి నైపుణ్యత గలవాడు అంటే ఎక్కడొస్తాడు? పెద్దవాడి వారి దృష్టికి. కాబట్టి విశ్వాస జీవితంలో పని లోకరీతి పని కావచ్చు, ఆధ్యాత్మికమైనటువంటి పని కావచ్చు. ఈ నైపుణ్యత గలవాన్ని చాలా మంది ఏం చేస్తారు? ఇష్టపడతారు, కోరుకుంటారు అంతే. అందుకనే మంచిగా పని చేసే వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళు కోరుకుంటారు, వాళ్ళు ఇష్టపడతారు. అందుకని శ్రద్ధ గలవారు, శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేయదురు. దేవుడు కూడా ఒకసారి అన్నాడు, ఇద్దరు మనుషులను దేవుడు తన పని కొరకు ఏర్పరచుకున్నాడు. ఎవరు వాళ్ళు? బెసలేలు కదా. బైబిల్లో మనం చదువుకుంటాం, ఆయన నమ్మకంగా పనిచేసేటువంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, వారిని పిలిపించినాడు. మోషేతో చెప్పినాడు దేవుడు, అదిగో పలానా వారు ఉన్నారు. నిర్గమకాండం 36వ అధ్యాయం. నిర్గమకాండం 36వ అధ్యాయం. పరిశుద్ధ స్థలం యొక్క సేవ నిమిత్తం ప్రతి విధమైన పని తెలుసుకున్నటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలుగ చేసెను, అట్టి బెసలేలును అహోలీయాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురనెను. బెసలేలును అహోలీయాబును యెహోవా ఎవరి హృదయంలో ప్రజ్ఞ పుట్టించిన ఆ పని చేయుటకు ఎవరి హృదయం వారి రేపెను, వారినందరినీ మోసే పిలిపించాను. కాబట్టి బెసలేలు, అహోలీయాబు వీరి జీవితంలో దేవుడు వారిని యొక్క ప్రత్యక్షం గుడారం యొక్క దేవుని మందిరం యొక్క పని నిమిత్తమై వారి గురించి రాయబడిన మాట ఏంటంటే ప్రజ్ఞావంతులు అని రాయబడింది. ప్రజ్ఞావంతులందరినీ కూడా, నైపుణ్యత గల వారందరినీ కూడా దేవుడు పిలిపించినట్టు అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తాడు. వారందరిని మోసి పిలిపించాను అని చదువుకుంటాం. ఎవరంటే వాళ్ళు పని చేయడానికి రాలేరు, ఎవరు పడితే వాళ్ళు ఆ పని చేయలేరు.
ఎవరు పడితే వారు ఆ పని చేయటానికి అర్హులు కారు. ఎవరు కావాలా? ప్రజ్ఞావంతులు కావాలి. ఎట్లొస్తారు మరి ప్రజ్ఞావంతులు? నైపుణ్యత గలవాళ్ళు. ఎట్లొచ్చిందో నైపుణ్యత? శ్రద్ధ, ఆసక్తి కదా. అందుకని శ్రద్ధగా పనిచేసేవారు ఏలుబడి చేయుదురు అని రాయబడింది. ఇదే మాట దావీదు గురించి కూడా చెప్పింది వాక్యం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 1 Samuel chapter 17. విగడేనా? పదహారవ అధ్యాయం 14 నుండి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరిపింపగా సౌలు సేవకులు, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరిపించి ఉన్నది. మా ఏలిన పడవైన నీవు ఆగ్నేయము, నీ దాసులమైన మేము సిద్ధంగా ఉన్నాము. సితార చమత్కారముగా వాయింపగలవని విచారించటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చిన పట్టినప్పుడెల్లా అతడు సితార చేత పట్టుకొని వాయించిన చేత నువ్వు బాగుపడదువని అతనితో అన్నది. సౌలు బావుగా వాయింపగలవని విచారించి నా దగ్గర తీసుకుంటాడు. తన సేవకులకు సెలవీయగా వాళ్ళు ఉత్తగించము. బెత్లెహేమీయుడైన యెషయా కుమారులో ఒకరిని చూచి తిని అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు బహుశూరుడును, యుద్ధశాలి, మాట నేర్పరి, రూపసీయునై ఉన్నాడు. మరి యెహోవానికి తోడుగా నున్నాడు అన్నాడు కదా. ఎవరంటే చమత్కారముగా వాయింపగల వాడిని కొని యెషయా కుమారులో ఒకరిని చూచి తిని. నైపుణ్యత గలవాడు. ఏం చేసింట మరి? 20వ వచనం కింది భాగం. సౌలు నొద్దకు పంపాను. తర్వాత 22 అంతటా సౌలు దావీదు నా అనుగ్రహం పొందాను కనుక అతను నా సముఖం ముందు సేవ చేయటకు ఒప్పుకొనమని యెషయాకి వర్తమానం పంపాను. కాబట్టి చమత్కారముగా వాయింపగలవాడు, పనిలో ప్రజ్ఞ గలవాడు, పనిలో నిపుణత నైపుణ్యత గలవాడు, రాజులే నిలబడతాడు. పనిలో ప్రజ్ఞావంతులు ప్రత్యక్ష గుడారంలో పనిచేయటానికి మోషే చేత పిలిపించబడ్డటువంటి వాడు. తన పనుల్ని చమత్కారముగా చేయగలిగినటువంటి దావీదు, గొర్రెలు వెంబడి తిరిగేటువంటి దావీదు సౌలు రాజు ఎదుటికి తీసుకొని రాబట్టబడ్డాడు. కారణం ఆయనలో ఒక పని ఉంది. ఏంటా పని? కాబట్టి సితార చమత్కారంగా వాయింపగలిగినటువంటి పని ఆయనలో పట్టు ఉంది. అందుకే పిల్లరా, మనమేం కావాలా? ప్రజ్ఞావంతులు కావాలి, లేకుంటే నైపుణ్యత గలవారు కావాలి, చమత్కారం గలవారు కావాలి. కాబట్టి పనిలో చమత్కారం, నైపుణ్యత, ప్రజ్ఞ. కాబట్టి పిల్లరా, ఆధ్యాత్మిక జీవితంలో మనకి అవసరం. ఎట్లొస్తాయి ఇవన్నీ మరి? శ్రద్ధ. ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని పైన మనకే ఉండాలా? శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఏ పని చేసినా సరే. కొంతమంది ఉంటారు, వారు ఆ పని సగం చేసి వాళ్ళు సగం ముగిస్తారు, అంతే కదా. వాళ్ళు సగం పని చేసి ముగిస్తారు, వాళ్ళు పూర్తిగా చేయరు ఆ పని. ఆ పని చేసే ఆ పని కూడా ఎట్లుంటదంటే పర్ఫెక్ట్ ఉంటది. అది పర్ఫెక్ట్ ఉండదు. ఎట్లుంటది మరి? ఏదో చిందరబందరగా అన్నట్టు ఉంటుంది. ఏదో చిందరబందరగా, ఇష్టం ఉండే ఇష్టం లేక, చేయాలి కాబట్టి చేయాలి, ఏదో నా మెడకు పడ్డది కాబట్టి చేయాలి అన్నట్టుగా చేస్తారు. అటు చేయదు. శ్రద్ధగా పని చేయడం, శ్రద్ధగా పని చేయవారు ఏరుబడి చేస్తారు. కాబట్టి శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉంటాయి. వాళ్ళు తృప్తి ఉంటారు. వాళ్ళు
కాబట్టి సహోదరుడా, సహోదరి, ఆధ్యాత్మిక విశ్వాస జీవితంలో శ్రద్ధగా పనిచేయడానికి ఏం చేస్తాం? ఇష్టపడతాం. శ్రద్ధగా పనిచేయడం. ఒక క్రికెటర్ గురించి ఒకసారి ఒక సందర్భంగా విన్నా. ఆయన టీంను చాలా చాకచక్యంగా నడిపించేవాడు. నడిపించేవాడు. అయితే ఏంటి ఇంత చాకచక్యంగా, ఇంత పర్ఫెక్ట్ గా నడిపిస్తున్నావు? కారణం ఏంటంటే, ఇంటర్వ్యూలో తాను ఇచ్చినటువంటి టెస్ట్ మనీ సాక్ష్యం ఏంటంటే, ఈ చాకచక్యంగా లేకుంటే చమత్కారంగా లేకుంటే పర్ఫెక్ట్ గా నడిపించబడడానికి కారణం ఏంటంటే, ఈ అలవాటు నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఎందుకు చిన్నప్పటి నుంచి అలవాటు అంటే, మా ఇంట్లో మా అమ్మ చెప్పే ఏ పనైనా పర్ఫెక్ట్ గా చేసి ముగించడం నాకు అలవాటు అని చెప్పాడంటే, నేను ఇంట్లో మా అమ్మ ఇచ్చిన పని ఏదైనా, లేకుంటే మా స్కూల్లో మా టీచర్ ఇచ్చే పని ఏదైనా, లేకుంటే మా కాలేజీలో మా లెక్చర్ మాకు ఇచ్చేటువంటి వర్క్ ఏదైనా, దాన్ని పర్ఫెక్ట్ గా చేయడం అలవాటు. ఈ పర్ఫెక్షన్ అనేది నాకు చిన్నప్పటి నుంచే అలవర్చబడింది అని చెప్పారంట. అందుకనే ఆ దేశానికి ఆ క్రికెట్ టీం లీడ్ చేయడానికి ఆ స్థాయికి రాగలిగాడు. ఎంతోమంది నడిపిస్తారు, కానీ మధ్యలో ఎత్తేసి వెళ్ళిపోతారు కొంతమంది. సరిగా నడిపించారు, కానీ పర్ఫెక్ట్ లీడర్ కదా. కాబట్టి ఆధ్యాత్మికంగా దైనందిన జీవితంలో మనకు కూడా కావాల్సింది శ్రద్ధ ఉంటే నైపుణ్యత వస్తారు, ప్రజ్ఞావంతులైతాం, చమత్కారం వస్తుంది. కాబట్టి ఆ నైపుణ్యత గలవారు అల్పులు ఎదుట కాదు, రాజులు ఎదుట నిలబడతారని రాయబడ్డది. కాబట్టి ప్రజ్ఞావంతుడైనటువంటి అహోలియాబు, బెసలెల్ వారితో పడినటువంటి ప్రజ్ఞావంతులను ప్రత్యక్ష గుడారంలో పనిచేయడానికి పిలిపించినట్టు, అలాగనే దావీదు సౌలు ఎదుట గొర్రెలు కాసుకుని దావీదు ఎక్కడ, రాజు అయిన సౌలు ఎక్కడ? రాజు దగ్గర నిలబడడానికి కారణం అతనిలో ఉన్నటువంటి చమత్కారం. కాబట్టి ఎట్లా నేర్చుకుంటూ వస్తుంది, శ్రద్ధ పెడితే వస్తుంది, ఆటోమేటిక్ గా వస్తుంది. అందుకని దైనందిన జీవితంలో మనకు కావాల్సింది శ్రద్ధ గలవారి ప్రాణం పుష్టిగా ఉంటుంది. శ్రద్ధ గలవారు వారి జీవితంలో కూడా వాళ్ళు ఏలుబడి చేస్తారు. ఉన్నతమైన స్థానం అందుంటే వాళ్ళు ఏలుబడి కొంతమంది జీవితాల్లో ఏలుబడి చేయాలని ఆశ ఉంటారు, కానీ వారి పనిలో వారికి చమత్కారం ఉండదు, ప్రజ్ఞ ఉండదు, నైపుణ్యత ఉండదు. అసలు ఆ పని మీద కాన్సన్ట్రేషన్, దృష్టి, ఏకాగ్రత, పట్టింపే ఉండదు వారి జీవితంలో. కానీ మనుషులు మాత్రమే ఏం కావాలా? అధికారం కావాలి. నేను కూడా వేయాలనుకుంటాను. ఎట్లా వస్తుందన్న? రాదు కదా. కాబట్టి ఇక టాలెంట్ దేవుడి ద్వారా నువ్వు పొంది ఉండాలి. ఇవ్వాల్సిన దేవుడు ఇచ్చేసాడు, నువ్వు శ్రద్ధ చూపించి దాన్ని అనుభవించు తప్ప అంతమించి ఇంకోటి ఏం కాదు. అందుకనే ఒక కుటుంబ యజమానిగా, ఒక సంఘ కాపరిగా, ఒక నాయకుడిగా, లేకుంటే ఒక నాయకుడిగా నైపుణ్యత గలవాడు ఉండాలి. కాబట్టి ఈ నైపుణ్యత రావని కారణం ఏంటంటే శ్రద్ధ. ఈ శ్రద్ధ గలవాడు ప్రాక్టీస్ చేస్తాడు. ప్రాక్టీస్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అని రాయబడింది ఒక చోట కదా. ఈ ప్రాక్టీస్ 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 డే అండ్ నైట్ వాళ్ళు కష్టపడతారు దాని గురించి. అలా కష్టపడతారు కాబట్టి వాళ్ళు దానికి నైపుణ్యత వాళ్ళు సంపాదించుకుంటారు. కాబట్టి మన జీవితంలో ఏమవసరం? శ్రద్ధ అవసరం. దానికి ఆపోజిట్ ఉంటుంది. ఇక శ్రద్ధ లేదు అంటే మనకి ఏమన్నట్టు? సోమరి వాడు, లేజీ ఫెలో అని అర్థం. శ్రద్ధ లేదే ఆయనకంటే అన్న సోమరితనముడు అని. అదే సోమరి వాడు ఎక్కువ ఉంటాడు మరి. కాబట్టి వాడు ఆశపడతాడు, కానీ మన ప్రాణంలోకి ఏమీ దొరకదు అని రాయబడింది. కాబట్టి పిల్లరా, విశ్వాస జీవితంలో శ్రద్ధ గలవారు శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయదురు అని రాయబడింది. అలాగూ మన జీవితంలో దేవుడు ఆ స్థాయికి మనల్ని తీసుకొని వచ్చును గాక.